వెంటనే స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే నియమించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే. మీడియా మిత్రులకు మా నమస్కారాలు తెలియజేస్తూ, జూబ్లీస్ లో ఉన్నటువంటి పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ గానీ ఏ ఒక్కటి ఇవ్వకుండా మన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడతా ఉంది. ఇప్పుడు స్కాలర్షిప్ లేకుంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు గానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం ఒక మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను పూర్తిగా ఇబ్బంది పెడతా ఉంది. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మన ఎంతో మంది విద్యార్థులు రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఒక విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రాక అతను ఉన్నత విద్యకు ప్రయత్నం చేయాలా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలా, లేక ఉన్న కాలేజీలో సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలా తెలియని పరిస్థితిలో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం అల్లబల్ల హామీలు ఇచ్చి ఇప్పుడు తెలవనట్టు తిరుగుతా ఉంది. ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే, ఈ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని మేము ఉస్మానియా విద్యార్థుల తరపున, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ విద్యార్థుల తరపున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్ళని ఇక్కడ జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొడితేనే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన స్కాలర్షిప్స్ మనకు వస్తాయి, మన పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు మనకు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, విద్యార్థులకు స్కూటీలు వస్తాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ లో ఓడగొట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా ఎన్నో రకాల హామీలు ఇచ్చి అక్కడ ఇక్కడ హైడ్రా వల్ల ఎంతో మంది ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో మన విద్యార్థుల సత్తా ఏందో, మన విద్యార్థుల దమ్మేందో తెలియజేయాలని మేము బీఆర్ఎస్ విద్యార్థి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.